బీసీ విద్యార్థులకు మెడికల్ విద్య దూరం చేసే కుట్ర పాలకులు చేస్తున్నారని అన్నారు ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య. ప్రతి ఏటా 300 మంది మెడికల్ స్టూడెంట్స్ కు పీజీ సీట్లు దక్కనీయకుండా అన్యాయం చేశారన్నారు. పీజీ వైద్య విద్య సీట్లలో 550 జీవో అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారని అన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బీసీలకు జరుగుతున్న అన్యాయంపై బీసీ మేధావులను పిలిపించి చర్చించాలని కోరారు జాజుల శ్రీనివాస్. ఎస్సీ అయినా ఎస్టీ అయినా రిజర్వ్డ్ క్యాండిడేట్ ఓసీలో సెలెక్ట్ అయినోడు ఓసీలకెళ్ళి స్లైడ్ అయ్యి మెరిట్ లిస్టులకెళ్ళి స్లైడ్ అయ్యి రిజర్వ్డ్ కేటగిరీ సీటు తీసుకుంటే ఈ రిజర్వ్డ్ కేటగిరీ సీటు పోతుంది. మన దగ్గర దాదాపు 300 సీట్లు పోతా ఉన్నాయి. కానీ అట్లా పోకుండా ఒక రూల్ ఉన్నది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది అనంటే, అతను ఓసీ రిజర్వ్డ్ కేటగిరీ వచ్చి ఈ యొక్క రిజర్వ్డ్ కేటగిరీ సీటు తీసుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ అంటే 50% రిజర్వ్డ్ 50%లా అందులోకి వెళ్ళి ఒక 10 మంది వస్తే 40 అవుతాయి. అవి 50 సీట్లకి వెళ్ళి వాళ్ళు రిజర్వ్డ్ కేటగిరీ అయినా ఓసీ కింద లెక్క చేయాలా అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. తర్వాత మనం వేరే పార్టీలను కూడా వాళ్ళకు సంజాయించి మీరు కూడా ప్లీజ్ రేజ్ యువర్ వాయిస్ అని వాళ్ళని కూడా రేజ్ చేయించుకొని ఒక దీనికి వాయిస్ మనం పెంపొందించుకొని ఒక ప్రెషర్ బిల్డప్ చేయండి. గవర్నమెంట్ చేయదు కాబట్టి ఒక ప్రెషర్ బిల్డప్లా మనకు బీజేపీ బీఆర్ఎస్ కమ్యూనిస్టులను కూడా కలుపుకొని వెళ్ళాలా, అన్ని సంఘాలతో కూడా కలుపుకొని వెళ్ళాలి. విద్యార్థి నాయకులకు కూడా మనకు విద్యాలయ అక్కడ పోయి వాళ్ళకు కూడా చైతన్యపరచాలా. తెలుగు రాష్ట్రాల్లో ఒక బోనప్ కంటెన్షన్ ఉన్న సబ్జెక్టు 1966లో కూడా మెడికల్ సీట్లలో బీసీ క్యాండిడేట్స్కు కొన్ని కన్సెషన్స్ ఇస్తే అది రద్దయ్యేదాకా హైకోర్టుకు పోయినటువంటి చరిత్ర ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఉంది గతంలో. సో మరి ఈ టైంలో జస్టిస్ ఈశ్వరయ్య గారు వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని, అదేవిధంగా న్యాయశాస్త్రంలో ఉన్నటువంటి పట్టును ఉపయోగించేసి మరి బీసీ క్యాండిడేట్స్కు అన్యాయం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 300 సీట్లు కోల్పోవడం అంటే బీసీ బిడ్డలు పెద్ద ఎత్తున, బీసీ కానీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు బహుజనులందరూ కూడా పెద్ద ఎత్తున లాస్ అవుతున్నారు. సో ఈ లాస్ను ఎట్టి పరిస్థితుల్లో జరగనీయకూడదనేటువంటి ఒక పట్టుదలతోటి ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మెప్పించి దానికి అనుకూలమైనటువంటి జీవో ఇప్పించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా కృషి చేస్తూ ఉన్నారు వారు. ఆ కృషిలో భాగంగానే మళ్ళీ గతంలో కూడా ఇక్కడ రిప్రజెంట్ చేశారు. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం ఒక ఎత్తు. మెరిటోరియల్స్లో వచ్చినటువంటి సీటు వదిలినటువంటి బీసీ సీటుని మళ్ళీ దాని ఓసీకి చేస్తున్నారు. అంటే మళ్ళీ అగ్రకులాలు తన్నకపోతున్నారు. దీని మీద చాలా సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పాలించేటోళ్ళు వాళ్ళ కులంలో అయినందువల్ల ఇలా బీసీలకు న్యాయం జరుగుతలేదు.